రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో లొంగిపోవాలని చెప్పింది. ప్రభాకర్ రావును టార్చర్ చేయొద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెడ్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో లొంగిపోవాలని చెప్పింది. ప్రభాకర్ రావును టార్చర్ చేయొద్దంటూ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టులో చొక్కెదురుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నాడు. దానికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు విచారణ అయితే జరిపింది, ఆ తర్వాత ఏదైతే ఇటు పోలీసులకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఏదైతే ప్రభాకర్ రావును రేపు జూబ్లీస్ పిఎస్ లో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క విచారణ సమయంలోని, అంటే పోలీసులు విచారించే సమయంలోని ప్రభాకర్ రావును ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంట్రాగేషన్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అలాగే దీనికి విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులోని దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. అలాగే ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుందనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే గతంలో ఏదైతే ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన నిందితుల పేర్లు అయితే బయటకు వచ్చినాయి. ఆ తర్వాత వరుసగా ఏదైతే ఇటు పోలీసు అధికారులందరినీ కూడా, అంటే ఎస్ఐబిలో పనిచేసినప్పుడు అధికారులందరినీ కూడా ఏదైతే పోలీసులు విచారించారో, ఆ తర్వాత ఇందులో ప్రధానంగా ఏదైతే డీసీపీ స్థాయి వ్యక్తుల్ని విచారించిన తర్వాత ఇటు ఎస్ఐబి చీఫ్ మాజీ వ్యక్తి అయిన ప్రభాకర్ రావు పేరు అయితే బయటకు వచ్చింది. అప్పటికే ఆయన యుఎస్ లో ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఎంతో శ్రమించి ప్రభాకర్ రావు అయితే ఇండియాకి అయితే రప్పించారు. ఆ తర్వాత అతను 2-3 సార్లు జూబ్లీస్ పిఎస్ లోనే సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా ప్రభాకర్ రావు సొంతం లేని సమాధానాలు చెప్పడంతో కూడా, అలాగే మరొక పక్కన ముందస్తు బెయిల్ కి సుప్రీంకోర్టు అప్లై చేసుకోవడంతో కూడా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణకి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ముఖ్యంగా హార్డ్ డిస్క్లు, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ముఖ్యంగా హార్డ్ డిస్క్ లో ధ్వంసం చేయడం, అలాగే రికార్డ్స్ అన్ని తొలగించడంతో కూడా ఈ కేసు మరీ స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క హార్డ్ డిస్క్ లోని డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఎవరిచ్చారనే దానిపై కూడా సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. అయితే ఆ ఆదేశాల పత్రాలు కూడా చూపాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఇటు ప్రభాకర్ తరపు న్యాయవాది ఆ ఆదేశాలు తమ వద్ద లేదంటూ కూడా సమాచారం అయితే ఇచ్చారు. అయితే ప్రభాకర్ రావు కస్టడీ కోరుతున్న సంబంధించి ఇటు పోలీసులు కస్టడీ కోరిన నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా పోలీసుల ముందు లొంగిపోవాలంటూ కూడా చెప్పారు. అలాగే 36 హార్డ్ డిస్క్లను ఎలా ధ్వంసం చేస్తారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. ప్రస్తుతం రేపొద్దున ఏదైతే ప్రభాకర్ రావు రేపు జూబ్లీస్ పిఎస్ లో లొంగిపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే మరొక కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలోని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఏదైతే ఒక కేసు ఫైల్ అయిన నేపథ్యంలోని అప్పటి నుంచి కూడా ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావుని కనుక రేపొద్దున లొంగిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తే అతన్ని కస్టడీలో విచారించిన తర్వాత బీఆర్ఎస్ లో అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే మరి కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది సార్. థ్యాంక్ యూ కుమార్.